శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 1వ భాగం 3/9/20. ముందు ఆయన గురించి తెలుసు. తెలంగాణ రాజకీయ చైతన్యం అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. మే 28, 1896 జన్మించి ఆగస్టు 25, 1953 ఆయన 57 ఏళ్లకే చనిపోయారు. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమయ. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరని నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని 354 మంది కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథ రూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరంగా. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పారసీ, ఆంగ్ల భాషలను నిష్ణాతు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతీయ సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికను స్థాపించి సంపాదకుడుగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెంది ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం ఇతని ఇతర ముఖ్య. నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతకు వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసం ఎనలేని కృషి చేశారు. జీవితం చివరి దశలో రాజకీయాలు కూడా ప్రవేశించి వనపర్తి శాసనసభ నియోజకవర్గం హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవల గుర్తింపు హైదరాబాదులో ట్యాంక్ బండి మీద ఆయన ప్రతిష్ఠించిన విగ్రహాలు, సురవరం వారి విగ్రహం కూడా స్థానం పొందడం ఒక అదృష్టం. 55లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన 1896 మే 28 మహబూబ్ నగర్ ఇటిక్యాలపాడులో రంగమ్మ, నారాయణ రెడ్డి దంపతులకు జన్మించారు. ప్రతాపరెడ్డి చిన్నతనంలోనే మరణించారు. తండ్రి అతను చిన్నాన్న రామకృష్ణారెడ్డి దగ్గర పెరిగి ABM మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో BA చదివారు. 1916లో మరదలు పద్మావతిని వివాహం చేసుకున్న సంతానం 10 మంది కాగా 2 కుమారులు చనిపోయి 4 కుమారులు, 4 పుత్రికలు మిగిలారు. సురవరం ప్రతాపరెడ్డి గారి తన చదువు పూర్తిగానే హైదరాబాద్ కొత్వాలుగా ఉన్న రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్ అతని కోరికపై వచ్చాడు. మనకి హైదరాబాదులో కనపడుతుంది రెడ్డి హాస్టల్. ఇక్కడ అతను పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్ నిర్వహణ ఒక విద్యాలయంగా తీర్చిదిద్ది నాటి విద్యార్థులు దేశభక్తి బీజాలు నాటారు. 1924 ప్రాంతంలో ఈ హాస్టల్ వదాంజుల సహకారంతో స్థాపింపబడి ఈ విధంగా హైదరాబాదులో రెడ్డి సాంఘిక సేవా జీవితంకి పునాదులు వేశారు. మద్రాస్ కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ఆయనపై పడి నిజాం రాష్ట్ర ఆంధ్ర దుస్థితుల రూపురేఖలు మార్చాలన్న తపన ఆనాటి నుండే సురవరం మనస్సులో నాటుకుపోయి హాస్టల్ కార్యదర్శిగా వచ్చాక 1000 గ్రంథాలున్న హాస్టల్ లైబ్రరీ 11,000 గ్రంథాల వరకు పెంచి విద్యార్థుల భాషాభివృద్ధికి కృషి చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో BA, తిరువాన్కూరులో BL చదివారు. కొంతకాలం న్యాయవాద వృత్తి స్వీకరించారు. అనేక భాషలు అభ్యసించాడు. మంచి పండితు. 1926లో ఆయన నెలకొల్పిన గోల్కొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోల్కొండ పత్రిక సంపాదికాయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి.
నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టారు. దాన్ని తిప్పుకొడుతూ ప్రతాపరెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించారు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించి తెలంగాణలో కవులే లేరని తెలంగాణ కవుల పూజ్యం అని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దీనికి దీటుగా 350 మంది కవుల రచనలు గోలకొండ కవుల సంచిక అనే సంకలన 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పి ఆ సంచిక ఇప్పటికీ అపురూపమే. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖ పాత్ర వహించారు. ఆ సంఖ్య 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభ అధ్యక్షత వహించారు. 43లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభ, 44లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆయనే అధ్యక్షుడు. 51 ప్రజావాణి అనే పత్రిక ప్రారంభించారు. 52లో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. న్యాయవాదిగా ఆయన జీవితం ప్రారంభించి రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలు ముద్ర వేసుకొని 1953 ఆగస్టు 25 ఆయన దివంగతుడయ్యారు. రచనా వ్యాసం సురవరం రచించిన గ్రంథాలు గోల్కొండ కవుల చరిత్ర ప్రఖ్యాతి చరిత్ర. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకుని 354 కవులకు చెందిన రచనలు జీవితాలతో సహా గ్రంథాన్ని ప్రచురించి గ్రంథ రూపంలోనే సమాధానమిచ్చి వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు చెందిన 87 మంది ఉన్నారు. వీళ్ళంతా వలసలు ఉండేవాళ్ళకు. ప్రతాపరెడ్డి భావుకుడైన రచయి కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాక ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంసలు పొంది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నట్టుగా చిత్రించాయి. హైందవ ధర్మవీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించారు. భక్త తుకారాం ఉచ్చల విషాదం అనే నాటకాలు కూడా ఆయన రాసిన కథలు మొగలాయి కథలు పేరుతో 2 భాగాలుగా వచ్చాయి. వీటిని అనాగ్రంథమాల 1940లో వచ్చేసి రాజకీయ సాంఘిక ఉద్యమంగా సంచలనం కలిగించ ఆంధ్ర మహాసభ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి గారు. సురవరం రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయిన సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలు వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రముఖ న్యాయవాది వి రామచంద్రారెడ్డిపై విజయం సాధించి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండడం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడం, జిల్లా వ్యక్తి బొగ్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న ఇతనికి మంత్రి పదవి కూడా లభించడం. ఈ విషయంలో సురవరం స్వయంగా అతను ఆప్తుడైన రంగాచార్యులు లేఖ వ్రాస్తూ ఈ రాజకీయపు చీకటి బజారులో నా వంటి వాడు ఏం పనికి రాకుండా ఉన్నామని పేరు. 1926 తెలంగాణ తెలుగు భాషా వికాసానికి దోహదపడి గోల్కొండ పత్రిక తెచ్చారు. అప్పుడు రాజభాషగా, పాలనా భాషగా, వ్యవహార భాషగా ఉర్దూ, అప్పటి రాజధాని ఉర్దూ భాషలోనే జమీదాన్, జామీన్, రయ్యత్ పత్రికలు వచ్చే. మనకి అడవి బాపిరాజు కూడా వాటికి సంపాదకుడు. తర్వాత అప్పటికి 2 తెలుగు వార పత్రికలు మాత్రమే నీలగిరి, నల్లగొండ జిల్లా నుండి, తెలుగు వరంగల్ జిల్లా నుండి వచ్చి 30లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. తెలంగాణ కవులే లేరన్న ముడంబ వెంకట రాఘవాచార్యుల ప్రశ్నకు సమాధానంగా గోల్కొండ పట్టెలో రాశారు. నూట 126వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం
భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 మే 28 హైదరాబాద్ రవీంద్ర భారతులు జయంతి ఉత్సవాలు నిర్వహించి వివిధ రంగాలకు చెందిన పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఈమని శివనాగరెడ్డి, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ ఆర్ శేషశాస్త్రి, డాక్టర్ జుర్రు చెన్నారెడ్డి ఆయన పురస్కారాలించి ప్రతాపరెడ్డి రాసిన కథల ఆధారంగా రూపొందించిన లఘు చిత్రాల విజేతలకు కూడా బహుమతులు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ దూలూరు గౌరీశంకర్, మాలకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి స్వరవరం సుధాకర్ రెడ్డి ఈ మధ్య చనిపోయాడు, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, స్వరవరం ప్రతాపరెడ్డి ఉత్సవ నిర్మాణ కమిటీ స్వరవరం ప్రతాపరెడ్డి సాహితీ వైజయంతి సభ్యులు కృష్ణమో వష్ణవర్ధన్, స్వరవరం పుష్పలతలు తదితరులు ఉన్నారు. ప్రతాపరెడ్డి గారు ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద బావగారు రెండు ఇయ్యాలా నలభై 49లో మొదటి ముద్రణ ఈ పుస్తకం జరిగింది. 51, 25, 56 దాదాపు 500 పేజీల 415 పేజీల పుస్తకం. మొదటి ప్రకరణం తూర్పు చాళుక్య యుగం. మన వాంగ్మయ చరిత్ర నల్లయ్య భట్టుతో ప్రారంభం. అతడు తూర్పు చాళుక్య రాజధాని రాజరాజ నరేంద్రుని కుల బ్రాహ్మణుడు. ఆ రాజు రాజమహేంద్రం రాజధానిగా వేంగి దేశ 1022 నుంచి 1863 వరకు రాజ్యం. మనకు తూర్పు చాళుక్యుల కాలపు చరిత్ర సరిగా తెలియదు. ఇక్కడ నన్నయ్య కాలం నుండి
కాకతీయుల ప్రాబల్యం వరకు అంటే ఇంచుమించు 10,000 సంవత్సరాల నుండి 1200 వరకు తెలుగుదేశంలో ఉన్న ఆచార వ్యవహార తెలిసినంత వరకు మనం చర్చిద్దాం. రాజరాజ నరేంద్రునికి 400 ఏళ్లకు పూర్వమే తెలుగుదేశంలో విరివిగా వ్యాపించిన బౌద్ధ మతం మాయమైపోయి చాళుక్యరాజులు శైవుడు. అందుచేత వారి రాజ్యంలో శైవ మతం వ్యాప్తి, బ్రాహ్మణ ఆధిక్యం ఎక్కువ. నన్నయ్యకు ముందు జనుడు పాటలు పద్యాలు రాసుకొని ఆనందించే, కానీ కొన్ని శాసనాలలో తప్ప ఎక్కడా మనకు నన్నయ్య పూర్వపు పద్యాలు దొరకవు. చాళుక్యరాజు పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవం ప్రీతి కలవాడని నన్నయ్య చెప్పారు. చాళుక్యులు నచ్చి క్షత్రియులు కాదు, అయినను రాజవంశాలన్నీ సూర్య చంద్రులకు లంక పెట్టుకొని క్షత్రియత్వాన్ని పొందినట్టుగా చాళుక్య వంశం కూడా క్షత్రియమే అయ్యి. పైగా హిమకరు తృప్తిపూరు భరతేశు ప్రభు పొందు భూపతుని క్రమముల వంశకర్తలనగా మహిళొప్పిన అస్మదీయ వంశమని నన్నయ్య చేత చెప్పించుకున్నారు. కానీ అతని పూర్వీకులు తాము బ్రాహ్మ ప్రార్థనాంజలిలో పుట్టిన ఒక మూల చాళుక్య పురుషుడు సంతతి వాళ్ళమన్న మరొక శాఖ మరొక విధంగా వ్రాసుకొని ఆ కాలంలో రాజులంతా ఏదో ఒక విధంగా సూర్యచంద్ర వంశీయ క్షత్రియులుగా వ్రాయించుకొని ఆ కాలంలో శైవాలయాలు సత్రాలు రాజులు కట్టించారు. బ్రాహ్మణులకు అగ్రకాలాలను మాన్యాలను సంక్రాంతి లేక గ్రహణ కాలంలో దానాలు ఇచ్చేవారు. నన్నయ్య కాలం తర్వాతనే బ్రాహ్మణులలో వైదిక నియోగి శాఖలు ఏర్పడి ఆ విభేదం నన్నయ్య కాలంలో అంతకు పూర్వంలో కానీ లేవు. నన్నయ్యకు 100 ఏళ్లకు ముందు అమ్మరాజు విష్ణువర్ధనుడు రాజ్యం చేశారు. అప్పటి వరకు తూర్పు చాళుక్యులలో వేగీపురమై రాజధాని అమ్మరాజే రాజమహేంద్రాన్ని కూడా పాలించారు. కావున మనకు ఈ కాలమందు తూర్పు తీరం ఇప్పటి సర్కారు జిల్లాలో స్థితి గతులు కొంతవరకు తెలుసు. క్షత్రియులని అబద్ధం వాడు సుబద్ధంగా అని వ్రాయించుకొని నొల్లని రాజులను నోటి నిండుగా శూద్రులను కవులు పౌరాణికులు అనలేకపోయిన చతుర్థ పురజులు గంగతో గుట్టువులు అన్న. అదే కాలంలో తెలుగుదేశంలోని ప్రజలు సత్శూద్రులను సత్యాది గుణాలు శూద్రులలో కలిగితే వాడు సత్శూద్రుడగుగాక అని అరణ్యకాండలో అని తెలుగు భారతంలో వ్యాస భారతంలో లేని కుల సృష్టించే ఇది ప్రత్యేకంగా తెలుగుదేశానికి ఏర్పడిందేమో. బ్రాహ్మణ జాతి మహత్వాన్ని గురించి సంస్కృత భారతంలో కూడా విశేషంగా అనేకసార్లు సందర్భరహితంగా ఉంది. తెలుగు భారతంలో నన్నయ్య కొన్ని పద్యాలు మంచం మీద పడింది ఎక్కువగా చేసి కొన్ని మూలంలోనేవి వదిలేసి అంటే తనకు నచ్చిన విశేషాలని భారతంలో చేర్చారు అని మూలంలో లేదు. నన్నచోదుడి కాలంలో క్రీస్తు శకం 1150 ప్రాంతాల్లో శైవం ఆడు కౌళ మార్గాది వామాచారాలు దేశంలో ప్రవేశించి దాని విధానాన్ని కొంతవరకు నన్నచోదుడి కుమార సంభవంలో ఇలా చెప్పారు. కొందరు మధుపాన గోష్ఠికి తెచ్చి మండలార్చన దీర్చి అంటే శ్రీచక్ర పూజ చేసి మూలజ వృక్షజ గుళ మధు పిష్ట కుసుమ నికారంబగు సుగంధావసంబులు కనక మణిమయూ మయానే కరక చషకాదులన్నించి హర్షించి గౌరిని శివుని భైరవుణ్ణి యోగినులను నవనాథుల ఆదిసిద్ధులను కొలిచి ఆ శవాన్ని తాగుతూ దాన్ని ఇలా వర్ణించుకున్నారు. అమరుడు ద్రావుతో అమృతమందురు దీని అయి వ్రజంబజ అజస్సహస్రముగొలి ఆనుతో ఇది రసాయన మందు భూసరౌఘ నాగమ విధి సోమ పానమని గైకొని ఊలుదు రెండు
చక్రయూగం యాగమున వస్తువందురి కౌళి కులీసుర పేర్మి వింతై సరి అనేకానేక విధ మాంస ఉపదంశకంబులు ఆస్వాదిస్తూ మనోహృద్యంబులకు మధ్యంబులు సేవిస్తున్న సంస్కృత భారతంలో దక్షిణ దేశాన్ని గురించిన చర్చలు అంతగా కలప ననయబ మూలంలో లేకపోయిన మూలంలో లేకపోయిన అర్జునుడి తీర్థయాత్రలు వేగి దేశాన్ని గోదావరిని కలిపి ఇలా వర్ణించి దక్షిణ గంగనాదద్దయునొప్పిన గోదావరియు జగదాది అయిన భీమేశ్వరంబు బెలగగనుతు శ్రీపర్వతంబులు చూసి గుర్విలోన అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీ సూర్యోత్తమాధ్వర విధాన పుణ్య సమృద్ధమై పొడుచు వేగీదేశ విభవంబు చూచుతూ విభుడు కృతార్థుడగుతూ ఆది పర్వంలో నన్నయ్య కాలంలో తెలుగు సీమలో భీమేశ్వరం శ్రీపర్వతం ప్రసిద్ధ తీర్థస్థలం వేగీ దేశంలో అగ్రహారాలు ఎక్కువ నన్నయ్య కాలంలోని తెలుగు భాషా స్థితిని గురించి అనేక చర్చలు జరిగాయి అవి ఇక్కడ అప్రస్తుతాలు సూచన మాత్రంగా చెబుతూ తీసుకెళ్ళలేదు గుడికి తీసుకెళ్ళలేదు ఎల్లుండి అది కాదు అక్కడ సంచి అడగదు బ్యాగ్ సర్దాం కదా ఆ బ్యాగ్లో మీకు పట్టాలు ఫోటోలు తీసుకొని పెట్టండి పుస్తకాలు నన్నె చూడు జాను తెనుంగు గురించి తెలిప సరళముగా భావములు జాను తెనుంగున కుమారసంభు దీన్నే అతడు వస్తు కవిత కన్నడంలో జాన్ నుడి అని అంతకు ముందే వాడుతాడు దాన్నే ఇతడు ప్రచారం చేస్తున్నట్టుందని కోరాడ రామకృష్ణయ్య గారి పీఠిక కుమార సంభవ్ మద్రాసు యూనివర్సిటీ వారు ప్రచురించిందాలు ఈ జాను తెలుగునే చాలా పాల్పురికి సోమనాథుడు తన కృతులలో వర్ణించి తన వృషాధిప శతకంలో అదెత్తిలో ఒక పద్యాన్నిలో కూడా నిరూపించాడు. బ్యాగ్ రేపు బయట పెడతాంగా ఇప్పుడు కవితలో దేశి కవిత మార్గ కవిత అనే రెండు భేదాలున్నాయని నన్నెచోడుడు మొదట చెప్పారు. కవితలోనే కాక నృత్యంలో సంగీతంలో అదే భేదాలున్నాయని శ్రీనాథుడి కాలం సూచనలు. మార్గ విధానం అనేది సంస్కృతమయ్య. వాల్మీకి రామాయణంలోనే తర్వాతి వాళ్ళేమో కుశలవులు రామకథను ఆగాయతాం మార్గ విధాన సంపద అని రాశారు. మార్గదేశి భేదాలు దక్షిణ దేశంలో సంస్కృతం నుండి భిన్నించినటువంటి భాషా సంగీత నాట్య విధానాల క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి నిర్ణయించిన స్వరూపం ఉంది. చాళుక్య రాజులే దేశీ కవితను ఆంధ్రదేశంలో నిలిపారని నన్నెచోడుడు కుమార సంభవంలో చెప్పారు. తన కాలంలో దేశీ సత్కవులన్నారు అన్నారు.
అలాగే కుమార సంభవమే మన మొదటి ప్రబంధం అనవచ్చు. అష్టాదశ వర్ణనలు, నవరసాలు, 36 అలంకారాలు, ఉత్తమ కావ్య లక్షణాలు, జనులలో ఉయ్యల పాట, గౌడు గీతాలు ప్రచారంలో ఉండే. జనుల విద్యాభ్యాసం ఓం నమ శివాయతో ప్రారంభమవుతూ ఉండే. ఆ కాలంలో వేద పఠనం, శాస్త్ర పఠనం విశేషంగా ఉండే. నన్నయ్య సహాధ్యాయి, భారత రచనలో తోడ్పడినవాడు. వానస వంశీయుడైన నారాయణ భట్ సంస్కృత, కర్ణాటక, ప్రాకృత, పైశాచిక, ఆంధ్ర భాషలలో కవిశేఖర్. అష్టాదశ అవధాన చక్రవర్తి, వాంగ్మయ దురంధరుడు, రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో అపార శబ్దశాస్త్ర పారగులై వైయాకరుణులు, భారత రామాయణాధ్యనేక పురాణ ప్రవీణులై పౌరాణికులు, మృదు మధుర రసభావ భాసుర నవార్ధవచన రచనా విశారదులై మహాకవులు, వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయ ప్రతిభులైన తార్కికులను, నాదిగా కలుగున విద్వజ్జనులున్నారు అని ఆదిపర్వం. వేదం, తర్కం, న్యాయం, మీమాంస మొదలైన శాస్త్రాలు నేర్పడానికి విద్యా కేంద్రాలు ఉండే. వాటికి రాజులే కాక ధనికులు, ఉద్యోగులు విశేషంగా భూదానాలు చేశారు. హైదరాబాద్ రాజ్యంలోని వాడి స్టేషన్కు దగ్గర పూర్వపు నాగవాపి అనే స్థలం ఉండే. దాన్ని ఇప్పుడు నాగాయ్ అంట. అక్కడి శాసనాలు కొన్నింటిని ఆర్షశాఖ వారు ప్రకటించారు. వాటిని బట్టి క్రీస్తు శకం 11 సంవత్సర ప్రాంతంలో అక్కడ ఒక గొప్ప కళాశాల, కాలేజీ ఉండేదని, అందులో శైవ ఆగమాలు, తర్క న్యాయాలు, వేదాలు, శాస్త్రాలు మొదలైనవి బోధింపబడేవాళ్ళని, విద్యార్థులకు, ఆచార్యులకు అక్కడే వసతులు కూడా ఉండేవని, అధ్యాపకులు జీవనార్థమై కొంత భూమిని, ప్రత్యేకించి విద్యార్థుల భుక్తికై మరికొంత భూమిని ప్రత్యేకించాలని, అందు గ్రంథాలయం కూడా ఉండేదని, అలాంటి అపూర్వ విశేషాలు దాని నుండి విశదమవు. ఎలా అతి ప్రచారం వల్ల తక్షశిల, నాలంద విద్యాపీఠాలను గురించి విద్యావంతులు తెలుసుకున్నారు. కానీ నాగా ఈ పేరెత్తిన వాళ్ళు ఎవరూ లేరు. ఉత్తర హిందూస్థానంలో ముసల్మానుల దాడులు అంతవరకే ప్రారంభమై ప్రసిద్ధ విద్యాపీఠాలను, గ్రంథాలయాలను ధ్వంసం చేసి, దక్షిణ హిందూస్థానానికి 1323 వరకు ఈ బాధలు లేవు. వైదిక ఆచారాలకు భిన్నంగా దక్షిణ హిందూస్థానంలో ప్రాచీనం నుండి అనేక ద్రావిడాచార జనులలో నిలబడిపోయి, ఈ విభిన్నాచారాలు బట్టి ఆర్య ద్రావిడ విభాగాలు అంగీకరించాలి. అలాగే ద్రావిడ భాషలపై సంస్కృత ప్రభావం అత్యంతంగా కలిగిన అవి భిన్న భాషలే అన. తెలుగువారిలో పెళ్లిళ్ళు 4 రోజుల వరకు జరిగే. ఉత్తర పెళ్లి అయిన తర్వాత దిన చతుష్టయానంతరం బంధువులు వెళ్ళిపోయారని ఉద్యోగ పర్వంలో ఉంది. అది సంస్కృత మూలంలో లేదు. మేనమరదని పెండ్లాం ఆచారం తెలుగు వాళ్ళదే. మేన మరదని పెళ్ళాలి. అర్జునుడు సుభద్ర తన మేన మరదని ధవలాక్షి దోట్టుకొని చనియ అది సంస్కృత భారతంలో లేనివి తెలుగులో హెచ్చుగా ఉండే విషయాలే భారత ఉదాహరణలో అక్కడక్కడ గ్రహింపబడుతున్నాయి. స్త్రీలు మట్టెలు ధరించుట తెలుగువారి ఆచారమే. వైదిక పద్ధతిలో లేదు. ఫలితంబులకు మట్టియల చప్పడింపార అంచలకైబడి అల్ల నల్లన వచ్చి అని విరాట పర్వంలో ఉంది. ఇక్కడ ఉదాహరణ, నన్నయ్య తిక్కనల కాలంలో పురుషులు కూడా మట్టెలను కాలి వేళ్లకు పెట్టేవాడు. నేటికి అక్కడక్కడ సకృతిగా కొందరు పురుషులు మట్టెలు పెట్టుకోవటం ఉందట. కీచకుడు నర్తనాగారానికి పోయిన మట్టియలుండొంటి బిత్తు తాకగ నేల అందంద మునిగాళ్ల నప్పడించుతూ పోయాడని విరాట పర్వలు తిక్కనగా రాసి.
వధువును పెద్దలు చూడటం, బాంధవ్యం నిశ్చయించడం, అలాంటి నిశ్చితార్థంలో కన్యకు ముద్ర ఆరోపణం చేయడం అంటే తలపై పేలాలుంచడం ఆ కాలంలో తెలుగు వాళ్ళ ఆచారం. కుమార సంభవంలో పెళ్ళయిన తర్వాత బంధువులు రంగులతో వసంతమాడటం ఇవాళకి విధిగా బాగానే జరుగుతున్న ఆచారం. నన్నెచోడి కాలంలో అలాంటి వసంతాలు ఆడేవారు. తనరారు క్రోవి చిమ్ముడు కొట్టారు మన ఫౌంటైన్ అంట. పొత్తు కుంకుమారుణ తీర్ణ జలధార లమరి వరచందన పంకమున తిరముగా ముర్రాటలాడి అవనీరు చల్లు కొనుకో కుమార సంభవం. అలాగే 60 మరియు 63 భటవృత్తిలో ఉండేటువంటి కులాలలో అంత తక్కువ కులాలలో విడాకుడిచ్చే ఆచారం కూడా. మేడాలము చేసి నన్ను పెదయాకుల పెట్టె మన ప్రియుడు అని కుమార సంభవంలో ఒక యుద్ధ భటుడి భార్య వాపుడు. వివాహానికి సంబంధించినటువంటి అవైదిక ఆచార్యాలు సోమేశ్వర దేవుడనే పశ్చిమ చాళుక్యరాజు క్రీస్తు శకం 1130లో తన అభిలషితార్థ చింతామణి సంస్కృతంలో చక్కగా చెప్పారు. ఆ రాజు కర్ణాటకుడైనను అతడు తెలిపిన ఆచారాలు తెలుగువారిలో ఉండినందున ఆ గ్రంథం మన చర్చకు చాలా ఉపయోగకరం. అతడు ఇట్లా చెప్పాడు: వివాహ మంటపాన్ని తోరణాలతో పుష్పాలతో అలంకరింపాలి. వివాహ వేదికపై బియ్యం పూలు పోయాలి, పూలు అంటారు. దానిపై వధూవరులను కూర్చోబెట్టాలి. ఇద్దరి చేతులలో జీలకర్రతో కూడిన బియ్యం ఉంచాలి. వివాహ విధానం ముగిగయనే వధూవరులు పరస్పరం ఆ జీరికాయుక్త తండులాలు చల్లుకోవాలి. వివాహ ఉత్సవాలను 4-5 రోజులు చేయాలి. 4వ రాత్రి వధువులకు రథాలపై లేక ఏనుగులపై ఉంచి ఊరేగించాలి. తక్కినవన్నీ వైదిక ఆచారాలు. అలాగే నేటికి తెలుగుదేశంలో వివాహ పద్ధతులు ఒక్కొక్క కులంలో ఒక్కొక్క భిన్న ఆచారం ఉంది. ఇవన్నీ ద్రావిడ ఆచారాలు. బొట్టు, తాటికమ్మలు, తాటంకాలు, తాటాకులు ద్రావిడ ఆచారాలే. అప్పుడే కాదు ఊడ్చినాక వ్యాపారం బండ్ల మీద, ఎద్దులపైన, సున్నలపై చేసేవారు. పశువులపై వేసే ధాన్యపు సంచులను పెరికలు అనేవారు. వాటిని పశువులపై అడ్డంగా వేసి తీసుకుపోయేవారు. కుమార సంభవం ఎక్కువగా పశువులు ఉన్నవాళ్ళు గుర్తుకై వాటిపై ముద్రలు వేసి కాల్చి చేసేవారు. కుమార సంభవం
జనుల్లో కొందరికైనా అధిచారంపై చేతబడి మీద విశ్వాసం ఉండే కుమారసంభు. ఇంద్రజాలం గాలిని బాగా వ్యాపించి ఉండే కుమారసంభు. ధనాంజనం మొదలైన అంజనాలు కోకి పెంచులపై మంత్రించిన కాటుక పూసి పలువులకు అందరికీ చూపించగా అందొకరిద్దరికి కోరిన విషయాలు కనపడి కర్పర ఖండంబుల మంత్ర కాటుక సతం పగలాడు గుర్తింప ఆ గిరిరాజాత్మజ పూపటి అని కుమారసంభు. వాటికి మన దేశంలో కన్నుగలలో గోపి పెంచులు తెప్పించి దానికి సిద్ధం చేసిన ఒక విధమైన కాటుక పూసి ఫలశుద్ధి చేసి దీపారాధన చేసి టెంకాయ కొన్ని మంత్రాలు చదివి అంజనం వేయిస్తారు. ఇనుమును బంగారం చేసే రసవాదం నేటిదా చాలా ప్రాచీనంది. బహుశా నాగార్జునుడు ఈ ప్రయత్నంలో ప్రాచీన ప్రసిద్ధ వ్యక్తి. నన్నచూడుడి కాలంలో ఈ విద్యను చాలామంది సాధించాలని ప్రయత్నించారు. కుమారసంభు భరత శాస్త్రంలో భిన్నించిన నాట్య పద్ధతి మనలో ఉండే దండలాలస విధానం ఉండవియు పెక్కండ్రము కాబోలు. అంతేకాక చతుశాల త్రిశాల ద్విశాల ఏకశాల అనే భేదాలతో ఇల్లు కట్టేవారు. చతుశాలతో చతుర్ద్వారాలు 4 ద్వారాలతో కూడిన ఇంటి సర్వతో భద్రమంట. అలాగే సంధ్యావర్తం వర్ధమానం స్వస్తికం రుచికం మొదలైన పేర్లు గల ఇల్లుండే. ఇల్లు కట్టడంలో చేయాల్సిన విధులు ఇల్లు పూర్తయిన తరువాత చేయాల్సిన వస్తు పూజాధికారు విపులంగా వర్ణించం. శ్రీరామచంద్రుడు పర్ణకుడిని నిర్మించేటప్పుడు ఒక జింకను గృహాధిదేవతకు బలిచ్చి ఇప్పుడు ఆ ఆచారం బ్రాహ్మణేతరులలోనే కనపడు. నేరాన్ని వివాదాలను విచారించడానికి పంచాయతీ సభలుండే. అది ప్రాచీన కాల భారతీయ సంప్రదాయం. ఇదే నిజమైన ప్రజాప్రభుత్వం. ప్రపంచ రాజనీతిలో పంచాయతీ సమానమైంది మరొకటి లేదు. ఇంగ్లీష్ కోర్టులు వచ్చిన తర్వాతనే ఆ పేచి సామానులిక్కులు భారీకులు తక్క కుతర్కాలు సాక్ష్యాలు అప్రమాణాలు అబద్ధాలు భారం ఎక్కువైపోయి ఆ విషయాన్ని 1858 విప్లవంలో బందీ అయిన తుది ఢిల్లీ పాదుషా బహదూర్ షా ఇలా చెప్పారు. కవిత్వంలో रहते थे इस मुल्क में पीरो वली शाम शो अहमद जब घसी फौजे न सारा हर वली जाता रह. ఈ దేశంలో మునులు ఋషులు సూర్య చంద్రులు ప్రకాశమానులై ఉన్నారు. కానీ ఇంగ్లీషు వారి సేనలు ఈ దేశంలో చొరబడగానే సత్పురుషులంతా మాయమైపోయారు. ముందు ప్రకరణాలు పంచాయతీల గురించి చెప్తా. ఇందు పశ్చిమ చాళుక్య రాజు తన రాజ్యంలోని పంచాయతీ సభల దృష్టిలో పెట్టుకొని తన అభిలషార్థ చింతామణిలో వ్రాసినది సంగ్రహంగా చెబుతున్నారు. పంచాయతీ సభలోని సభ్యులు ఉండదగిన వాడు వేదశాస్త్రార్థ తత్వజ్ఞులుగా సత్యసంధులుగా ధార్మికులుగా మిత్రామిత్రులుగా సమదృష్టి కలవారుగా వీరులుగా ఆలోలుపుగా పలుకుబడి కలవారుగా లౌకిక వ్యవహార కోవిదులుగా విప్రులుగా ఉన్న అలాంటి వారిని రాజు నియమి. వారు కానీ లేక వారి సహాయంతో రాజు కానీ వివాదాలు పరిష్కరిస్తూ పంచాయతీ సభలో అలాంటి వాడు 5 7 కానీ కులీనులుగా శీలవంతులుగా ధనికులుగా వయోధికులుగా అమత్సరులుగా నచ్చరలేనుగా వైశ్యులను సభ్యులుగా ఉంచవచ్చు. సభాపతిగా అర్థశాస్త్ర విశారదుడు లౌకిక జ్ఞాని ప్రాడ్వివాకుడు ఇంగితజ్ఞుడు ఊహాపోహ విజ్ఞాని అయిన బ్రాహ్మణుడు నియుక్తుడు అతడే ప్రాడ్వివాకుడు జడ్జి. రాజు లేని కాలంలో అతడే విచారణకర్త. విప్రుని అభావంలో కులీనుడైన ఇతరులు ఎవరినైనా ఏర్పాటు ఎవరినైనా సభాపతిగా చేయవచ్చు కానీ ఎన్నటికీ శూద్రుడిని చేయకూడదు. ఈ అభియోగాలు కేసులు 2 విధాలు. రుణదానం అప్పులు నిక్షేపాలు
అస్వామిక విక్రయాలు, కుంకువలు, వాటి అపరాహరణాలు, అలాగే జీతం ఇవ్వకపోవడం, క్రయ విక్రయ వివాదాలు, స్వామి మృత్యు వివాదాలు, సీమా వివాదాలు, వాక్పారుష్యం అంటే అవమానకరంగా తిట్టడం, దండ పారుష్యం పట్టడం, దొంగతనం, స్త్రీ సంగ్రహణ, దాయ భాగం, ఆస్తిలో భాగం, జోదం, ఇలాంటివన్నీ పంచాయతీలో విచారింపబడుతూ వారి సభ్యుల ఎదుట నిలబడగా నీకేం బాధ నిర్భయంగా చెప్పని వాళ్ళు అడుగుతారు. వాళ్ళ అభియోగం విని ప్రత్యర్థిని ప్రతివాదిని పిలిపిస్తారు. వాడు రోగి అయి లేక ఇతరులైన ఇబ్బందులతో ఉండి సభకు రాకుండటం దూష్యమేం కాదు. కులీనుడు పరభార్యలో యువతలను, ప్రసూతికలను, రజస్ఫలను సభకు పిలిపించరాదు. అర్థి ప్రత్యర్థివాదాలు విని సభవాడు వాటిని వ్రాయిస్తారు. వాటికి సాక్ష్యాలు కలవని విచారిస్తారు. ఈ విచారణ స్మృతి శాస్త్రాలు సారంగా ఉండాలి. ఒకవేళ సాక్షులు లేకపోతే అవసరమైతే దివ్యం ఇవ్వాలి, అంటే అగ్ని పరీక్షల వంటివి చేయిస్తారు. హత్య గురి అయిన వాళ్ళకి దండం ఇస్తారు, వధాదండం. అంతకు తక్కువగా నేరాలు చేస్తే చేతి ఖండించడము, కాలు తీసేయడం, అంటే చెవులు, ముక్కు, వేళ్ళు, కళ్ళు, నాలుక మొదలైనవి నరికి. చిన్న నేరాల దేశదండనం అంటే బెత్తంతో అధీనంగా మందలించడం. అర్ధాపహం డబ్బు దొంగలిస్తే 1000 నుంచి 200 నుంచి 1000 వరకు పణాల వరకు ద్రవ్య దండను ట్యాక్స్ ఇస్తా, అంటే శిక్ష. ఈ విధంగా న్యాయ విచారణ జరుగుతుందని అభినవ గుప్త కర్ణాటక దేశంలో సంబంధించిందైన పశ్చిమ చాళుక్యులకు తర్వాత కాకతీయులు అనుసరించిన వాళ్ళ ఘటన చేత సోమేశ్వరుడు తెలిపిన పన్నుల విధానాన్ని బట్టి తెలుగుదేశంలో కొంత సాదృశ్యం పోలిక కనపడు. ఊహించుకో. పశు హిరణ్యాలపై 50వ భాగం, ధాన్యంపై 6వ భాగం, లేక 8 లేక 11 భాగమైన వక్కలు, నెయ్యి, రసగంధ ఔషధాలు, పుష్ప ఫలాలు, గడ్డి పాత్రలు, చర్మాలు, మట్టి పాత్రలు, వీటిలో 6వ భాగం తీసుకోవాలి. క్షత్రియ బ్రాహ్మణుల నుండి పన్ను తీసుకోకూడదు. పశువుల మేకలకై కొంత భూమి గాయిరాన్ వదలాలి. దక్షిణ దేశంలో ఆంధ్ర కర్ణాటకలలో లలిత కళలకు ప్రాధాన్యం ఉంది. నాట్య భంగిమలు, వాద్య విశేషాలు కొన్ని దక్షిణంలో భిన్నంగా ఉండే. నృత్య గీతాధికారు ద్విజన్ముల ధర్మం కాదు అని పాప్తముద్ద విశేష విధానంలో చెప్పారు. అధిపి పశ్చిమా శిల్పాలు, చిత్తరువులు శూద్రుల కళలై ఉన్నాయి. అలాగే కాకతీయ కాలంలో సాధారణ జనులు కూడా ఇంటి గోడలపై చిత్తరులు, బొమ్మలు రాయించేవారు. అంచేత అభివిశ్వార్థంతో తెలపబడిన చిత్రలేఖన విద్యా విషయంలో చాలా ప్రాముఖ్యం. ఆలేఖ్యకర్మ అనే పేరుతో 100 పేజీల వరకు ఇందుకు వివరించారు. చిత్తరువులను గురించి మన ప్రాచీనులు వాంగ్మయంలో అంతగా ఎక్కడా కనపడు. విష్ణు ధర్మోత్తర పురాణంలో బహుశా క్రీస్తు శకం 800 నుంచి 1000 ప్రాంతంలో రచింపబడిందేమో. కొంత విపుల చర్చ. దీన్నే స్టెల్లా క్రంబ్రిష్ అనే రష్యా కన్య ఇంగ్లీష్లోకి అనువదించి దానికన్నా ఉన్న ఎన్నో ఉత్తమంగా ఉండే చిత్ర కళాశాస్త్రం ఈ సోమేశ్వరుడే అన్నారు. బహుశా అంతకన్నా వేరైన చిత్రలేఖన శాస్త్రం మనలో అప్పటికి ఈ భాగం అంతా తెలుగులోకి వర్తింపచేయడం బాగని నాకు తోస్తుంది. అందు చేతి చిత్రాలకు అవసరమైన రంగులు సిద్ధం చేసుకోవడం మొదలుగా తెలుపుదా. గోడలపై మంచి గట్టి కత్తితో చదును చెయ్య. దొన్నపోటు కోరు కత్తిరించి ముక్కలు చేసి నీళ్లలో అవి మెత్తయ్యే వరకు కొద్ది రోజులు నానబెట్టి దాని మడ్డిని తీసుకుని వెన్నలాగా మెత్తబడి దాన్ని లేపనంగా వాడుకో. నీలగిరిలో లభించే శంఖత్వం దానిలో కలప, సన్నని వెదురు కొల, రాగి పొన్ను వేసి దాన్ని వర్తికగా బ్రష్గా వాడుకోవాలి. తూలిక
వివిధాలైన రంగులలో తెలుపు, రక్తం, లోహితం, గైరికం, పీతం, పసుపు, హరితాళం, నీలం మొదలైన వాటిని ఎలా సిద్ధం చేసుకోవాలో వివరంగా తెలిపారు. వివిధ దేవతలు, మానవులు, జంతువులు ఏ ప్రమాణాల్లో ఎలా ఉండాలో చాలా వివరంగా తెలిపారు. అలాగే నన్నెచోడుడి కాలంలో ఇంకేమైనా లక్షణ గ్రంథాలు బొమ్మలకై ఉండాయము. చిత్త సాధనంబులు బలి తలక గట్టించి నెరుంగిని త్రివటించి చిత్తంబు పొలరికించి ఋగ్వాగదంబులం రేఖ నూలు కొలి పత్రిక దిద్దు నిమ్నోన్నతాపాంగ మనోన్మానంబులం భరసి సలక్షణంబుగా చిత్రించేదని అతడు వర్ణించారు. కుమార సంభవం ఇంట్లో ఇడుపులపై చిత్రాలు రాస్తున్నారు. కుమార సంభవం శ్రీనాథుడు శృంగార నైషధంలో ఇడుపులపై బట్టలపై ఎలాంటి చిత్రాలు రాయాలి చెప్పారు. పాల్కురికి గౌరీనాథుడు తమ గౌరన మొదలైన తమ రచనలో ఈ విషయాన్ని యుద్ధతంత్రం తర్వాత కాకతీయాదుల కాలంలో ఉన్న యుద్ధతంత్రమే ఈ కాలంలో కూడా. సీమాంతరంలో దుర్గాలు రక్షించడానికి పాలిగాళ్లున్నారు. నిర్ణయమైన సైన్యాన్ని ఉంచుకొని అవసరమైతే రాజు సేవలు తమ సైన్యంతో సేవ చేయటానికి వారి జీతపు టూళ్ళు ఇవ్వాలి. సంస్కృతంలో లేని జీతపు టూళ్ళను తిక్కన చెప్పాడు విరాట్. నన్నెచోడుడు దేవదానవుల యుద్ధాన్ని వర్ణించాలని తుదకు తన కాలపు యుద్ధ విధానాన్ని విపులంగా వర్ణించారు. ఏకాదశ ద్వాదశ శ్వాసాలు 2 దీంచేతో నిండిపోయి ఆ యుద్ధంలో ఈ క్రింది విషయాలు తెలుస్తాయి. కుమారస్వామిని దేవతా సైన్యానికి అధిపతిగా చేసి పట్టాభిషేకం చేశారు. వెంటనే అతడు ప్రస్థాన భేరి మోయించాడు. సైన్యమంతా యుద్ధ సన్నద్ధమై ఎలగోలు సైన్యాన్ని అడ్వాన్స్ ఆర్మీ ముందు పంపారు. తర్వాత భండారం దానికి సైనిక వ్యవయం అంటే డబ్బు ఎంత తీసుకెళ్లారు. గుర్రాల దళాలు సైన్య అగ్రభాగంలో నడిపారు. తారలు, బాకాలు, చిందములు, శంఖాలు మ్రోయించారు. ఏనుగుల దళాన్ని సైన్యం వెంట నడిపారు. సేనానుల యొక్క, రాజు యొక్క, మంత్రుల యొక్క, ముఖ్యుల అంతఃపురం సైన్యం వెంట కలిపి అంతఃపుర స్త్రీలను కాపలా కాయటానికి కొంత సేన ప్రత్యేకించారు. కుమారస్వామి హిందూ రాజుల యొక్క, ముస్లిం నవాబుల యొక్క యుద్ధయాత్రలలో అంతఃపుర స్త్రీలు ఉండటం హిందుస్థాన చరిత్రలో సర్వసాధారణం. అలాగే భయం ఎత్తారు. దుందుగులు, వీరమద్దెలు, తప్పెదలు, కొమ్ములు, నక్కలు మోగించారు. పెద్దల ఆశీర్వాదాలు పొందారు. సైన్యానికి ముందు దిక్కుకు పక్కల వెనక భాగంలో సేనాలు నడిచారు. సైనికులు కుంతలాలు, ఈటలు, చొరియలు, బల్యాలు, కత్తులు, అంబులు, గదలు ధరించారు. కొందరు వీర సన్యాసులయ్యారు. కొందరు ఇక మరణం బతికి వస్తామో లేదు అని ముందుగానే ఆస్తిని దానం చేసి సర్వస్వదాసులయ్యారు. ఈ విధంగా సిద్ధమై అర్ధదళం, గజదళం, ఆల్బలం, రథబలం అనే చతురంగాలతో శత్రువులపై పడి యుద్ధం చేసి చీకటి పడగానే ఉభయ సైన్యాలు యుద్ధాన్ని ఆపేసేవారు. ఇది హిందువుల యుద్ధ ధర్మం. ముసల్మానులు దీన్ని పాటించక రాత్రి వేళ హిందూ సైన్యంపై పడి ఘోర వధలు చేసి యుద్ధాలను గెలిచారు. రాత్రి విరామంలో యుద్ధ భూమిలో చచ్చిన తమ వారిని వెతికేవాడు. గాయాలు కట్టించుకొని మందులు తీసుకోవడానికి వచ్చేవాడు. తెల్లవారుగానే మళ్లీ యుద్ధం. ఉభయ బలాలు పోరాడి శత్రు సంహారమయ్యి జయ ధ్వానాలతో సైన్యం బలది. ఇవి కుమార సంభవంలోని యుద్ధ వర్ణనలోని సంగ్రహ విషయం. అభినిషార్థ చింతామణిలో రాజుల యుద్ధయాత్ర పద్ధతిని గురించి విపులంగా ఉంది. అలాగే యుద్ధానికి శరత్కాలం కానీ వసంతం కానీ ఉత్తమం. యుద్ధయాత్రకు ముందు నిమిత్తాలు అంటే శకునాలు కూడా పంచాంగ శుద్ధి చూసి ముహూర్తం పెట్టించుకో. చతుర్విధ ఉపాయాలను ప్రయోగించ సైనికుల యుద్ధంలో ప్రోత్సహించి శత్రునాశనం చేయ. అది చాలా విపులమై పై గ్రంథంలో వ్రాయబడి చాళుక్యుల యుద్ధ పద్ధతి నుండి కాకతీయాది ప్రభువుల యుద్ధ విధానం కొంత తెలుసుకోవాలి.
పశ్చిమ చాళుక్యుల యుద్ధంలో గుర్రాల ప్రాముఖ్యతయు సోమేశ్వరుడు ఇలా రాజ యవన దేశంలో కాంబోజ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ పుట్టిన గుర్రాల యుద్ధం ఎలా ఉపయోగించాలో శిక్షణ పొందిన సైనికులు సాధించి ఉండిన ఆ గుర్ర బలం ఉత్తమమై శత్రువుడు సుదూరంలో ఉన్న ఆ దళం వాళ్ళని జయించి రాగల గుర్రాలచే కీర్తి లభిస్తుంది. ఎవరికి ఆత్మిక బలం ఉంటుందో వాడి రాజ్యం స్థిరంగా ఉంటుంది. యస్యాస్వాహ తస్య భూస్థిర అభిలషిత చింతామణి. ఇదంతా ఆ కాలపు రాజులు సంపన్నులు ఏ విధంగా భోగాలు అనుభవించాలో అభిలషితార్థం నుండి మనం గ్రహి. అందులో విషయాలు అతి సంగ్రహం. స్నానగృహం మెలిసే స్తంభాలతో, కటిక వేదికలతో, కాచ కుట్టిమాలతో, చిత్తర గాజుల కుట్టిమాలతో శోభించాలి. రోజు మార్చి రోజు అభ్యంగన స్నానం చెయ్య. ద్వితీయ, దశమి, ఏకాదశి రోజు వజ్య అంటే చేయకూడదు. గేదంగి, జాజికాయ, పున్నాగ, చంపక, యంత్ర సంపీతమైన తిలతైల నువ్వు నూనెలో నాలుగులో కాచి శిరస్నానం పరంటి చేయి. నలుగులో కోష్టం, తక్కువ ముస్తర్, మాచిపతి, తగరం, మాంసి, వాయింట, మెట్ట తామర దుంప వీటి గడ్డలను తీసుకొచ్చి నీడలు ఎండి నిమ్మ, తులసి, అర్చకం వీటి ఆకులు వాటితో కలిపి ఏలక, జాజి, సర్షపాలు, కొత్తిమిరి, తిగిరి, లవంగం, రోద్ర, శ్రీగంధం, అగరు మొదలైనవి కూడా కలిపి సిద్ధం. వారి తాంబూలం అసాధారణమే. వక్కలను కర్పూరం వీటితో కలిపి శ్రీఖండాన్ని కస్తూరితో కలిపి ఎండించి ఇంకా ఇతర ద్రవ్యాలతో శుద్ధి పిలకలతో పుటం పెట్టిన ముత్యాల భస్మాన్ని సున్నంగా పచ్చకర్పూరాన్ని, కస్తూరి చూర్ణాన్ని, కలసాల చూర్ణాన్ని ఆకుల్లో ఉంచి తక్కువ జాజీ మొదలైనవి నూరి గోళీలుగా చేసేవాడు. ఆ కాలంలో రాజుల వస్త్ర భాండారాలుంటాయి. వాటిపై ఒక అధికారి ఉండేవాడు. నానా ప్రాంతాలలో సిద్ధమైన వస్త్రాలను తెప్పించేవాడు. మోహలపురం, చీరపల్లి, అవంతి, నాగపట్నం, పాండ్యదేశం, అల్లికాకరం, సింహళం, గోపాకం, సురాపురం, ఉత్తర సర్కారులో స్వరపురం, గుంజనకం, మూలస్థానం, మొడ్డా, తొండి దేశం, తుండీరం మద్రాసుకు దగ్గరలో, పంచపట్టణం, మహాచీనం, చైన, కళింగం, బొంగ ఈ ప్రాంతాల నుండి వస్త్రాలు తెప్పించేవారు. నానా విధమైన రంగుల బట్టలుండే. రంజిస్త, లక్క, కౌసుంభ రంగుకోటి, సింధూర, హరిద్ర, పసు, నీరు మొన్నగు రంగులలో ముఖ్యం. చీరలు, కట్టాలు, సెల్లాలు, దుప్పట్లు, అంగికా, ఉష్ణీషాలు, టోపికా వివిధ వస్త్రాలు వాడుకలో ఉండే. అంగీర్, బొందెలు, అంగీరాయిండు ఈ పదం ఆనాటికే వాడుకలో. టోపీ అన్న పదాన్ని ఇక్కడ మొదటిసారిగా వింటున్న. వసంతకాలంలో నూలు బట్టలు, నిదాఘంలో వేసవిలో సన్నని తెల్ల బట్టలు, వర్షాకాలంలో ఉన్నవి ధరించాలి. రాజులు ఎప్పుడూ కూడా అంగీని, టోపీని ధరించేవారు. అన్నభోగం, ఆసన భోగం, ఆస్థాన భోగం ముఖ్యమైనది. అది విపులమైనట్టుగా ఈ గ్రంథంలో చెప్పారు. వాటిని బట్టి ఆ కాలం రాజుల వైభవాలు మనం తెలుసుకోవాలి. ఈ ప్రకరణానికి ముఖ్య ఆధారాలు కుమార సంభవం, తెలుగు పాల్పం, అభిలషితార్థ చింతామణి, చాళుక్య సోమేశ్వరుడు రాశారు. రేపు రెండవ ప్రకరణం కాకతీయుల యుగం గురించి.